ఫ్రెండ్స్, ఇవాళ పెసరపప్పు కొబ్బరి పచ్చడి చేస్తున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు ఇవి: ఎండుమిర్చి, చింతపండు చిన్నది, వెల్లుల్లి, పెసరపప్పు, కొబ్బరికూరు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు. ఫస్ట్ ప్యాన్ తీసుకొని ముట్టించుకొని దాంట్లోనూ ఒక 4 చుక్కలు ఆయిల్ వేసుకొని కొంచెం డ్రై రోస్ట్గా పెసరపప్పు, ఎండుమిర్చి, కొబ్బరి అన్నీ కూడా తాలింపులాగా పెట్టుకోవాలి. ఆవాలు, తర్వాత జీలకర్ర, ఇప్పుడు ఎండుమిర్చి, అది కొంచెం చిటపట్లాడేగా చిన్న ఎండుమిర్చి వేసుకోండి. ఒక 10 నుంచి 12 వరకు మేము వాడుతున్నాము ఆ పెసరపప్పుకి. ఎండుమిర్చి వేగింది చూసుకొని ఇప్పుడు పెసరపప్పు వేసుకోవడమే. ఇది కొంచెం ఎర్రగా వేగినంత వరకు కొంచెం వేపుకొని ఆ వేపే టైంకి కొంచెం కొబ్బరికూరు వేసేయడం. చూడండి, పెసరపప్పు ఇలాగా చిన్నది కలర్ చేంజ్ అయింది కదా, ఈ టైంలోనే కొంచెం కొబ్బరికూర వేసుకోవడమే. ఇది 4 పక్కలు తిప్పిన తర్వాత కొంచెం వేగాక ఇప్పుడు కొంచెం చింతపండు, ఆ వెల్లుల్లి స్టార్టింగ్ ఉంచాం కదా, అది వేసుకోవడమే. దీంట్లోనే కొంచెం ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. మీకు టేస్ట్కి సరిపోయినంత ఉప్పు. కొంచెం బాగా వేగిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి మార్చుకోవాలి. ఇలాగ చిన్న మిక్సీ జార్లోకి వేసుకోవాలి, చల్లారిపోయింది కాబట్టి. ఇంకోటండి, మేము రుబ్బాం కదా, చిన్న కచ్చాబచ్చాగా ఉంటే వేడివేడి అన్నంలో కలుపుకొని తింటుంటే దాని మజా వేరండి. థ్యాంక్ యూ.